ఆ వయసులోనే బ్రహ్మం గారు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి తాటాకుల మీద రాయడం చాలా ఆశ్చర్యకరం. అయితే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినవి ఏమేమి జరిగాయి, ఏమేమి జరగలేదు, ఫ్యూచర్ లో ఏం జరగబోతున్నాయి, ఇంకా 2024 లో ఏమేమి జరగబోతున్నాయి చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ కి ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి. ఫస్ట్ బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఇంకా జరగని వాటి గురించి చెప్తాను. ఫస్ట్ విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు, అది ఇంతవరకు జరగలేదు. సెకండ్ది శ్రీశైలం మల్లికార్జున గుడిలో పొగమంచు వచ్చి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడతారని చెప్పారు, కానీ అది జరగలేదు. శివుని కంట నీరు వస్తుంది, తెల్లకాకులు ప్రతి ఊరి పొలిమేరలో ఏడుస్తాయని చెప్పారు. ఒక బాలుడు ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తాడు అని చెప్పారు. ఏడవది 12 రోజులు గోదావరి నదిలో చుక్క నీరు ఉండదు, 13వ రోజు భయంకరమైన వరదలు వస్తాయని చెప్పారు. 8వది శ్రీశైల బ్రహ్మరామ గుడిలో ఒక ముసలావిడ 8 రోజులు ఉండి మేకపోతు వల్ల అరిచి మాయమైపోతుందని చెప్పారు. 9వది కృష్ణ గోదావరి నదిలో రక్తం పోతుంది. 10వది 2 బంగారు హంసలు ప్రతి ఊరు తిరుగుతుంటాయి, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు కలుపోతాయని చెప్పారు. 11వది కృష్ణా నదిలో వరదలు ఎక్కువయ్యి ఆ వాటర్ ఇంద్రకీలాల మీద ఉన్న కనకదుర్గాదేవి ముక్కును తాకుతుందని చెప్పారు. 12వది యాగంటిలో ఉన్న నంది విగ్రహానికి ప్రాణం వచ్చి రంకెలు వేస్తుందని చెప్పారు. యాగంటిలో ఉన్న స్థానికులు ఆ నంది విగ్రహం కొన్ని సంవత్సరాలు పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు. 13వది సూర్యుడు మనిషిగా కనిపిస్తాడు. ఇలా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఇంకా చాలా చెప్పారు, కానీ అందులో చాలా వరకు ఇంకా జరగలేదు. ఇప్పుడు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో జరిగిన ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత జరగబోయే చెప్తాను. ఇందులో ఫస్ట్ కాశీలో ఉన్న దేవాలయం 40 రోజులు క్లోజ్ అవుతుందని చెప్పారు. సరిగ్గా 1990 టైంలో గంగా నదిలో భారీగా వరదలు వచ్చాయి. అప్పుడు అక్కడ కలరా వ్యాధి కూడా వచ్చింది. ఆ సమయంలో ఎవరు కాశీ టెంపుల్ కి వెళ్ళలేదు. మళ్ళీ 40 రోజుల తర్వాత గంగా నది వరదలు తగ్గాక ఆ 40 రోజుల తర్వాత ప్రజలు మళ్లీ కాశీకి రావడం స్టార్ట్ చేశారు. రెండవది ఒక అంబ 16 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలిస్తుందని చెప్పారు. ఇది కూడా నిజమైంది. ఇందిరాగాంధీ గారు మన దేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. మూడవది తెర మీద బొమ్మలు గద్దలు ఎక్కుతారు, రంగులు పూసి ప్రజలు మోసపోతారు. అంటే పాలిటిక్స్ లోకి సినిమా యాక్టర్స్ వస్తారని. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే. చాలా మంది సినీ యాక్టర్స్ పొలిటీషియన్స్ గా మారుతున్నారు. నాలుగవది రాజుల పాలన నశిస్తుందని చెప్పారు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం నడుస్తుంది. రాజులు రాజ్యాల పాలన ఎప్పుడో పోయాయి. 5వది ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి, చాలా మంది చనిపోతారని రాశారు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసే టైంలో అప్పుడు ఒక పుష్పక విమానం మాత్రమే ఉంది, విమానాలు లేవు. అయితే దీని అర్థం ఆకాశంలో ఎగిరే విమానాలు కూలిపోయి చాలా మంది చనిపోతారని, ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు. 6వది ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుంది, ఇప్పుడు చూస్తే నిజంగానే పెరుగుతుంది. 7వది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని రాశారు. అప్పట్లో గుళ్ళు కొన్ని వందల ఎకరాల వరకు ఉండేవి, ఇప్పుడు చూస్తే అవి చిన్న గుడిలా మారిపోయాయి. 8వది హైదరాబాద్ లో ముస్లింలు హిందువుల మధ్య సరిగ్గా 20 నుంచి 22 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో. 9వది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, పుట్టుకల్ని మార్చలేవు. ప్రెజెంట్ మెడికల్ ఇండస్ట్రీ చాలా అడ్వాన్స్ అయ్యింది. బాడీలో ఏ పార్ట్ పోయినా సరే దానికి ఐరన్ పార్ట్స్ పెట్టడం, ప్లాస్టిక్ లెగ్స్ లాంటివి పెట్టడం చేస్తున్నారు, కానీ మనిషిని పుట్టించడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటివి చేయలేకపోతున్నారు. 13వది దొంగ స్వాములు వస్తారు. 14వది ఆడవాళ్ళు తన శీలాన్ని అమ్ముకుంటారు. 15వది ఒక భయంకరమైన రోగం ప్రపంచమంతటా పాకుతుంది, చాలా మంది ప్రజలు ఆ రోగానికి గురయ్యి రీసెంట్ గా ఎటువంటి వైరస్ వచ్చిందో మనందరికీ తెలుసు. 16వది ఆడవాళ్ళు తన పిల్లల్ని అమ్ముకుంటారు. ఇంకా చాలా జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఫ్యూచర్ గురించి ఏం రాశారో లైన్ గా చెప్తాను. 2024 ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఇండియా ఒక వార్ లో అడుగు పెడుతుంది అండ్ ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీ మీద ఒక పడుతుంది. ఇంకా ఇండియా క్యాపిటల్ ని అనిగొండికి మారుస్తారంట అండ్ ఒక న్యూ స్టార్ ఆకాశంలో కనిపిస్తుందంట. ఇంకా 2024 డిసెంబర్ మంత్ లో భారతదేశంలో సౌత్ సైడ్ ప్రకృతి వైపరీత్యాలు గొడవలు జరుగుతాయంట. 2027-28వ సంవత్సరంలో సూర్యుడు ఒక రింగ్ లా కనిపిస్తాడంట. 2033-34 సంవత్సరంలో చాలా మంది చేసిన తప్పులకి శిక్షించబడతారంట. అంటే జైల్లో పెట్టడం లాంటివి కాదు, కొత్త జబ్బులతో పోవడం, అగ్ని పర్వతాలు పేలిపోవడం, వరదల వల్ల, అగ్ని వర్షం వల్ల, పిడుగులు, భూకంపాలు, భయంకరమైన జ్వరాలు, కాలుష్యం బాగా పెరిగిపోవడం లాంటివి జరుగుతాయంట. అందులో చాలా పోతారు, అదే వాళ్ళ శిక్ష. 2034-35 సంవత్సరంలో పౌర్ణమి తర్వాత 8వ రోజు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి అండ్ అమ్మవారు విద్యా పర్వతం మీదకి వెళ్తారంట. ఇవే కాకుండా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఇంకెన్నో చెప్పారు. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానంని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మడం నమ్మకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. బహుశా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరగలేదని చెప్పాను కదా, అవి ఫ్యూచర్ లో జరగొచ్చేమో. అలా అనే ఖచ్చితంగా అవి జరుగుతాయని కూడా చెప్పలేము. కానీ బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో 2024లో ఏమేమి జరుగుతాయో రాశారు. ఈ 2024లో జరిగినవేంటి, జరగనివేంటో ఇయర్ ఎండింగ్ లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈ కాలజ్ఞానం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను.